బోరబండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్ఆర్టీ నగర్లోని నిర్మాణ స్థలంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు సర్దార్ మరణానికి కొన్ని వారాల ముందు ఆయన తీవ్రంగా మనస్తాపం చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు 15 రోజుల ముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. సర్దార్ ఇంటిని ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత దిగజారిందని బంధువులు తెలిపారు. ఇది ఆయనను మానసికంగా, ఆర్థికంగా చితికి గురి చేసిందని తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇప్పటి వరకు పోలీసుల నుండి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వివరణాత్మక దర్యాప్తు జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. మహమ్మద్ సర్దార్ ఆకస్మిక మరణం ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. అతని మరణానికి దారితీసిన పరిస్థితులపై నిష్పాక్షిక దర్యాప్తును డిమాండ్ చేస్తున్నారు. బోరబండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్ఆర్టీ నగర్లోని నిర్మాణ స్థలంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబా ఫజీయుద్దీన్ వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు సర్దార్ మరణానికి కొన్ని వారాల ముందు ఆయనను తీవ్రంగా మనస్తాపానికి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు 15 రోజుల ముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. సర్దార్ ఇంటిని ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత దిగజారిందని బంధువులు తెలిపారు. ఇది ఆయనను మానసికంగా, ఆర్థికంగా చితికి గురి చేసిందని తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇప్పటి వరకు పోలీసుల నుండి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వివరణాత్మక దర్యాప్తు జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. మహమ్మద్ సర్దార్ ఆకస్మిక మరణం ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. అతని మరణానికి దారితీసిన పరిస్థితులపై నిష్పాక్షిక దర్యాప్తును డిమాండ్ చేస్తున్నారు.